హాయ్ హలో నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను మీ రామదియా మీ ముందు ఒక వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మొత్తం చూడండి. చూసినాక బాగుందా లేదా మీరు నాకు కామెంట్ పెట్టండి. అవసరం ఉంటే కాల్ కూడా చేయవచ్చు. ఎందుకని అంటే నేను ఈ అందరి జీవితంలో ఇది ఎక్కడో టచ్ అవుతుంది అనుకునే నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది వాస్తవం చెప్పాలంటే. సో ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ప్రతి ఒక్కరము చదివి ఏదో ఒక జాబ్ పరంగానే బిజినెస్ ఏదో ఒక అంటే ఏదో ఒక పరంగా డబ్బు అయితే సంపాదిస్తాం. ఇది క్లియర్ ప్రతి ఒక్కరికి. పిల్లల్ని చదివించుకొని ప్రాపర్టీ కొనుక్కోవడము, లేదా ఇల్లు కొనుక్కోవడము, కారు కొనుక్కోవడం, సైకిలో బైకో ఏదో XYZ ఏదో ఒకటి మనం తీసుకొని అయితే ఉంటాము. ప్లస్ మన జీవనోపాధి గడుపుతూ ఉంటాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఒకటి డౌట్, ప్లీజ్ మీరు క్లియర్ చేయండి. మీరందరూ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నాకు కొంచెం కామెంట్ పెట్టండి ప్లీజ్, దండం పెడతాను మీకు. ఎందుకని అంటే నా బాధ కరెక్టా కాదనేది మీరు చెప్పండి. సో ఇప్పుడు చాలామంది ఇలాగే పక్కోటి దాంట్లో దూరి మరీ చూస్తూ ఉంటారు. ఈయన ఏం చేస్తుండవు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏంది, ఈయనేంది, వీళ్ళ పొజిషన్ ఏంది, ఈయనేంటిది, ఇట్లా ఏంది, ఇవన్నీ అవసరమా అంటే నిందలు ఒకరి మీద ఒకరు నిందలు వేయడం, ఎక్కువ తక్కువ డబ్బు ఉంటే ఒకలాగా, జాబ్లు ఉంటే ఒకలాగా, లేకపోతే కారు ఉంటే ఒకలాగా, బిల్డింగ్ ఉంటే ఒకలాగా, ఎందుకు ఇవన్నీ ఎందుకు అవసరమా? పుట్టినాక ఏమీ తీసుకొని రాలేదు, పోయినాక ఏమీ పట్టుకొని పోవు. సో ఈ 4 రోజుల్లో ఇవన్నీ ఎందుకని అంటే ఈ మధ్యలో నీకన్నీ ఎందుకు? సో ఒకతను మీకు ఒక స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్. ఒకతను చనిపోతాడు. చనిపోగానే వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు అనమాట. అప్పుడు యమధర్మరాజును చిత్రగుప్తుడు ఇద్దరు వచ్చి చూస్తూ ఉంటే తీసుకోపోదా. అప్పుడు ఏంది యమా, ఇంత జనాలు ఏడుస్తున్నారు, ఏంటిది ఇది, ఏంది కర్మ, అప్పుడు వీళ్ళకి సంతోషం అంటూ లేదా, ఏంటిది వీళ్ళు గోల, ఏంటిది వీళ్ళు మనుషులేనా, ఇట్లా ఎందుకు చేస్తున్నావు ఏమో అంటే, అప్పుడు చిత్రగుప్త మనము పుట్టించేటప్పుడు బ్రహ్మదేవుడు అన్నీ ఇస్తాడు. బాబు నువ్వు పుట్టావు, ఇప్పటి నుంచి నువ్వు హాయిగా నీ లైఫ్ని నువ్వు మంచిగా ఎంజాయ్ చేయి, లీడ్ చేయి, మంచిగా సంపాదించుకో, మంచిగా భార్య పిల్లలతోని ఉన్న రోజులు మంచిగా హ్యాపీగా ఉండరా బాబు అని చెప్తారట. కానీ మనం ఏం చేస్తాం? అట్లా చేస్తామా? చేయము. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఆయన ఆనందాన్ని పక్కన పెట్టి పక్కని దాంట్లో ఇట్లా తొంగి చూస్తాడట. ఇట్లా వాడేం చేస్తున్నాడు, వాడిది వాడట్లా, వీడిట్లా, ఈమె ఇట్లా, ఆమె అట్లా. అంటే ఇక్కడే కాదు, జాబ్ చేసే దగ్గర కూడా అంతే. నేను రెగ్యులర్, నువ్వు కాంట్రాక్ట్ అయితే రెగ్యులర్ అయిపోయింది. రెగ్యులర్గా ఏమైనా కొమ్ములు ఉన్నాయా? నీకు ఇంకా శాలరీ ఎక్కువ. నిజంగా చెప్పాలంటే నీకు బాధ్యత ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు ఎక్కువ కష్టపడాలి. కానీ నువ్వు తప్పించుకొని, మీరు డ్యూటీలు తప్పించుకొని కాంట్రాక్టర్ల మీద ప్రెజర్ పెట్టి వాళ్ళతో చేపిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? సో మనం ఏంటంటే పక్కోని లైఫ్లో తొంగి చూస్తాం కాబట్టి మన ఆనందాన్ని మనం మర్చిపోయి ఊకే ఆడేం చేస్తాడు, వీడేం చేస్తాడు, అదేం చేస్తుంది, ఇదేం చేస్తుంది, అది ఏది అనేసరికి మన గురించి మనం ఆలోచించడం మర్చిపోయాం. కరెక్టా కదా? మన గురించి మనం ఆలోచించి మర్చిపోయినప్పుడు ఎక్కడని చూడండి మొబైల్, లేదంటే పక్కన గురించి రిలేటివ్స్ దగ్గర పోతే మొబైల్, లేదంటే డబ్బుల గురించి, వాళ్ళ స్టేటస్ గురించి, వాళ్ళ గౌరవం, లేదంటే వాళ్ళు తాగే బ్రాండ్ వేరని, లేదా వాళ్ళకు వేరే ఫుడ్ అని, వాళ్ళకు వేరే విధంగా చూసుడు. వీళ్ళకు ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు పిలుస్తావు, దేన్ని పిలుస్తున్నావు? ఒక ఫంక్షన్ కానీ పిలిచావు. పాప ఆయన రెగ్యులరో, కాంట్రాక్టరో, లేదా బిజినెస్ ఏదో XYZ అయితే జాబ్ చేస్తున్నాడు కదా, ఆయన నువ్వు పిలుస్తావు. పాప ఆయన అక్కడ లీవ్ పెట్టుకొని నానా అవస్థలు పడి నీ దగ్గరికి ట్రావెల్ చేసుకొని ఒక డే అంతా వేస్ట్ చేసుకొని నీ దగ్గరికి వస్తాడు. కానీ నువ్వు చూసే మర్యాద ఏంటిది? ఎక్కువ తక్కువ. సో బేసిక్గా చిన్నవాడు ఎక్కడ నేర్చుకుంటున్నాడు? నీ దగ్గరే నేర్చుకుంటున్నాడు.
నేర్పించేది ఎవరు? నువ్వే. తర్వాత వీళ్ళు ఎదిగినాక మమ్మల్ని చూస్తలేడు, మమ్మల్ని దేక్తలేడు, నువ్వు దేకినావరా భయ్? నువ్వు దేకలేదు, వాడు దేకడు. నువ్వు దేకితేనే కదా ఆడు దేకేది. నేర్పించింది ఎవరు? మాస్టర్ ఎవరు? నువ్వే కదా. అలాగే ప్రతి ఒక్క దగ్గర కూడా అంతే. ఎందుకు అర్థం కాదు. శాలరీస్ ఎక్కువ కావాలి, రెగ్యులర్ కావాలి, పని చేసే విధానం మాత్రం కాంట్రాక్టర్ మీద పెట్టాలి. దీని శత్రుత్వం ఎక్కడో కాదు, మనలో ఐక్యత లేకపోవడం వల్లనే ఎక్కడైనా కానీ. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి తొంగి చూస్తామో అప్పుడు మన లైఫ్లో ఎంజాయ్ దొబ్బింది. రియల్లీ టు బి ఫ్యాక్ట్ చెప్తున్నా, దొబ్బింది. సో ఫ్రెండ్స్, నేను మీకు చెప్పదలుచుకున్న ఒకటే, ఎక్కువ తక్కువ. సో ఇక్కడ నేను ఎందుకు ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను. డిఎల్లో జాయిన్ అయిన వాళ్ళు డిఎల్లోనే ఉండండి, జేఎల్లో వాళ్ళు జేఎల్, పీజీటీలో పీజీటీ, హెచ్జిటి అని చెప్పాను, టీజీటీలో టీజీటీ అని చెప్పాను. కానీ నాకు 4 వచ్చాయి, నేను ఎందుకు వదులుకుంటానంటే చేసేది కూడా నువ్వు ఏం లేదు. ఆడ ఒకటే పోస్ట్ చేస్తావు, టు బీ ఫ్యాక్ట్ చెప్పిన ఒకటే జాబ్ చేస్తావు. కానీ 4 వచ్చినాయని నువ్వు చెప్పుకోవడం తప్ప, రియల్ చెప్పాలంటే 4 నువ్వు జాయిన్ అయ్యి నువ్వు సంపాదించుకొని చేయగలుగుతావా? ఛాలెంజ్ చేస్తాను నేను. నీతోని వేరే వాళ్ళకు ఛాన్స్ వస్తే నీకు భగవంతుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే నీ త్యాగం ఊరికే పోలేదు. నువ్వు సాటిస్ఫై ఎక్కడొక్కడ చేయాల్సిందే. కానీ స్వతహాగా నువ్వు చేసావనుకో, నీకు ఆ ధర్మం అనేది ఇంకెక్కడ ఎక్కడో కలుస్తూ ఉంటుంది. అంటే మనకు చూడండి, ఎవరికైనా సరే అవుట్ గోయింగ్ ఉంటుంది, ఇన్కమింగ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏది బ్యాలెన్స్గానే చేస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. కానీ మనం ఏం చేస్తామంటే ఇన్కమింగే ఎక్కువ ఆలోచించుకుంటాం, అవుట్ గోయింగ్ చూసుకోము. నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. అది రిలేషన్ పరంగా కావచ్చు, హెల్ప్ పరంగా కావచ్చు, ఎనీవన్. నువ్వు ఏది పెడితే అది వస్తుంది. భయ్, తిండి పెట్టు, తిండి వస్తుంది. నువ్వు మాట సాయం చేయి, మాట సాయం వస్తుంది. డబ్బు ఇవ్వు, డబ్బే వస్తుంది. రియల్ చెప్తున్నాను. అంటే ఆయన ఇవ్వలేదు నాకు, ఈయన ఇవ్వలేదు, అది కాదు. కొన్ని చూడండి, చాలామంది ఏంటంటే పక్కొందని మాట్లాడారు. ఎక్కడైనా సరే మొబైల్ పట్టుకొని, ఇది పట్టుకొని, అది పట్టుకొని, లేదా టీవీ వేసుకొని, ల్యాప్టాప్ పట్టుకొని, ఎక్కడ ఉంది నీకు సంతోషం? ఎక్కడ ఉంది? ఏం సంపాదించినావు? సంపాదనలో కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నావు. కాబట్టి నేను అనేది మీకు ఒకటే, ఎక్కువ తక్కువ అనేది దయచేసి ఎవరు కూడా చూడకండి, ఇక్కడి నుంచైనా సరే. ఇంకోటి ఏంటంటే, మీరు ఎంత కష్టపడి ఏ స్థాయిలో ఉన్నారో మీ కింది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ఏలు ఇట్లా ఇస్తే ఆ ఏలు పట్టుకొని ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఆయన కూడా ఎంతో కొంత ఎదుగుతాడు. సో నేను గడ్డకెక్కేసాను, నాకు తెడ్డుతోనే అవసరం లేదు అని పడేసామనుకో, రేపు నీకు కూడా కష్టమవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మానవత్వంతో ఆలోచించండి, ఏం పట్టుకోపోరు. ఎక్కువ తక్కువ అనేది చూడకండి. ఇది ఎవరికి తగలలో వాళ్ళకి తగులుతుంది. బాగా సంపాదించుకొని అక్కడ ఇక్కడ అప్పు చేసి మోసం చేసినోడు మాత్రం హ్యాపీగా వారికి మస్తు మర్యాద ఇస్తారు. కానీ జెన్యున్గా ఉన్నోడికి ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు. అది ఏందో మన కర్మ అది. అలా మీరైతే చేయకండి. సో ఇప్పుడు ఎవరెవరైతే పైకి స్థాయిలో ఉన్నారో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎంప్లాయీస్, బిజినెస్, టోటల్ రిలేటివ్స్, ఫ్యామిలీస్, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు ఇంకొనికి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. మీరు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు, మీ పిల్లలకు హెల్పింగే రాదు. టు బి ఫ్యాక్ట్ చెప్తున్నాను, టు బి ఫ్యాక్ట్. ఎందుకంటే నేను కొన్ని చూశాను మా రిలేషన్లో, స్నానానికి పోతే బాత్రూంలో సోప్ని దాచుకొని వచ్చేది. మరి దేంతో స్నానం చేయాలి? అట్లాంటి రోజులు కూడా ఉన్నాయి. ఈరోజు ఎందుకు నేను చెప్తున్నానంటే చెప్పే సమయం వచ్చింది, ఈరోజు రాలేదు. ఏం లేదు, నేను ఇలాగే ఉన్నా. సబ్బు పుసుకున్నా ఇలాగే ఉన్నాను, పుసుకోపోయినా ఇలాగే ఉన్నాను. నేను చేంజ్ అవుతుందా? దేవుడు ఇచ్చిన రూపం అంతే ఉంటుంది. నేను ఎన్నిసార్లు సబ్బు పెట్టినా, ఎన్నిసార్లు షాంపూ పెట్టినా ఇలాగే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎక్కువ తక్కువ అనేది చూడకండి. ప్రతి ఒక్కరికి మంచిగా చూడండి. అలాంటప్పుడు పిలవకండి, పిలిచి వాళ్ళని చీప్గా చూడకండి. సో ఇన్ ఫ్యూచర్లో మీరు కూడా చీపే అవుతారు, మిమ్మల్ని కూడా ఎవరు దేకడు. సో ఫ్రెండ్స్, నా వీడియో కంప్లీట్గా చూశారు కదా, చూసి నాకు కామెంట్ చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రామ్స్ స్మార్ట్ వ్లాగ్
ఏమైనా ఉంటే కాల్ కూడా చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.